అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ తర్వాత ఇంకా జోసా కౌన్సిలింగ్ మిగిలి ఉంది. జోసా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ముందు వీడియోలో ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెంలో సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కేటగిరీ వైజ్గా క్లోజింగ్ ర్యాంకు ఎక్కడితో క్లోజ్ అయింది, అది హోమ్ స్టేట్కి అయితే ఎంతతో క్లోజ్ అయింది, అదర్ స్టేట్కి ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది అనే విషయం ఈ వీడియోలో మాట్లాడదాము. ఓపెన్ అభ్యర్థులకి హోమ్ స్టేట్ వారికి క్లోజింగ్ ర్యాంక్ 2804, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4683తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 2186 మేలు, ఫిమేల్కి 3609తో క్లోజ్ అయింది. ఇది ఓపెన్ కేటగిరీ. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి హోమ్ స్టేట్ వాళ్ళకి 824 ర్యాంక్తో క్లోజ్ అయింది, ఫిమేల్ అభ్యర్థులకి 1389తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 679 తోటి మేల్ క్లోజ్ అయింది, ఫిమేల్కి వచ్చేటప్పటికి 1257 తోటి ఫిమేల్ అభ్యర్థులకి క్లోజ్ అయింది. ఇది ఓపెన్ అభ్యర్థులకి, ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకి గత సంవత్సరం హోమ్ స్టేట్ కోటాలోను అదర్ స్టేట్ కోటాలోను ఫిమేల్ అభ్యర్థులకి మేల్ అభ్యర్థులకి సంబంధించింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి హోమ్ స్టేట్ వాళ్ళకి 507 ర్యాంక్తో క్లోజ్ అయితే, ఫిమేల్ అభ్యర్థులకి హోమ్ స్టేట్లో 872 ర్యాంక్తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో 329 ర్యాంక్తో క్లోజ్ అయితే, అండ్ ఫిమేల్ అభ్యర్థులకి 523 ర్యాంక్తో క్లోజ్ అయింది. ఇంకా ఎస్సీ అభ్యర్థులకి హోమ్ స్టేట్లో 625 ర్యాంక్తో క్లోజ్ అయింది, ఫిమేల్ అభ్యర్థులకి 707 ర్యాంక్తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 409 ర్యాంక్తో క్లోజ్ అయింది, అండ్ అదర్ స్టేట్ ఫిమేల్ అయితే 683 ర్యాంక్తో క్లోజ్ అయింది. అదే ఎస్టీ అభ్యర్థులకి హోమ్ స్టేట్ కోటాలో 189తో క్లోజ్ అయింది, ఫిమేల్ అభ్యర్థులకి 504తో క్లోజ్ అయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే 201 ర్యాంక్ తోటి ఎస్టీ క్యాండిడేట్స్కి క్లోజ్ అయింది. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి అదర్ స్టేట్ ఫిమేల్కి అయితే 649 ర్యాంక్ తోటి క్లోజ్ అయింది. ఇది కేటగిరీ వైజ్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు ఎన్ఐటి వరంగల్లోను హోమ్ స్టేట్ వాళ్ళకి ఎంతవరకు లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చి క్లోజ్ అయింది, అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు వచ్చి క్లోజ్ అయింది అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ఓవరాల్గా చూసుకుంటే ఎన్ఐటి వరంగల్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో ఈ హోమ్ స్టేట్ కోటాలో ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది, అదర్ స్టేట్ కోటాలో ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది, ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంకు మనం మాట్లాడుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ వాళ్ళకి 2181 ర్యాంక్తో క్లోజ్ అయితే, హోమ్ స్టేట్ వాళ్ళకి 2804 ర్యాంక్తో క్లోజ్ అయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా ర్యాంక్. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి అదర్ స్టేట్ వాళ్ళకి 2948 ర్యాంక్తో క్లోజ్ అయితే, హోమ్ స్టేట్ వాళ్ళకి 3387 ర్యాంక్తో క్లోజ్ అయింది. అలాగే కొత్త బ్రాంచి మీ అందరికీ తెలుసు, ఓన్లీ ఎన్ఐటి వరంగల్లో ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో అదర్ స్టేట్ వాళ్ళకి 3436 ర్యాంక్తో క్లోజ్ అయితే, హోమ్ స్టేట్ వాళ్ళకి 4102 ర్యాంక్తో క్లోజ్ అయింది. అలాగే ఈసీఈ 5014 ర్యాంక్తో అదర్ స్టేట్ వాళ్ళకి, 5463 ర్యాంక్తో హోమ్ స్టేట్ వాళ్ళకి క్లోజ్ అయింది. అలాగే ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీలో హోమ్ స్టేట్ వాళ్ళకి ఏమో అక్కడ 6271తో క్లోజ్ అయితే, అదర్ స్టేట్ వాళ్ళకి 5678 ర్యాంక్తో క్లోజ్ అయింది. ట్రిపుల్ ఈ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ వాళ్ళకి 7851 ర్యాంక్తో క్లోజ్ అయితే, హోమ్ స్టేట్ వాళ్ళకి 9827 ర్యాంక్తో క్లోజ్ అయింది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ వాళ్ళకి 14333 ర్యాంక్తో క్లోజ్ అయితే, హోమ్ స్టేట్ వాళ్ళకి 17029 ర్యాంక్తో క్లోజ్ అయింది. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 25857 ర్యాంక్తో అదర్ స్టేట్ వాళ్ళకి, అలాగే హోమ్ స్టేట్ వాళ్ళకి 29824. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎన్ఐటి వరంగల్కి సంబంధించి సిఎస్సి బ్రాంచ్ గురించి చెప్పాను. అలాగే ఆల్ బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.